నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. అర్ధరాత్రి సిఎస్ జవహర్ రెడ్డి చేసిన కుట్రకు ఇంతకీ సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేశాడు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే అర్ధరాత్రి ఈసీకి లేఖ రాయడం జరిగింది 1 గంట సమయంలో. సో దీనివల్ల ఈసీ కొన్ని క్వశ్చన్స్ రేగెత్తడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరుగుంటుంది సార్? అంటే అర్ధరాత్రి 1 గంటకి లేఖ రావాల్సిన అవసరం ఏముంది అసలు? ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలా, రేపటి ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి చేయాలా అన్న దృఢ సంకల్పంతో ఈ అధికార గణం కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మనం చూసాం. ఏది ఇప్పుడు ఈ 14,000 కోట్ల అమౌంట్ ఇది మొన్న వేయకుండా 4 నెలల క్రితం వేయకుండా 3 నెలల క్రితం వేయకుండా పేరబెట్టి ఆ లబ్ధిదారులను వేధించి ఇప్పుడు ఎన్నికలకు 2 రోజుల ముందు వేద్దాం అనుకున్నారు. ఆ వ్యూహం కాస్త బెడిసి కొట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి రాజీవ్ కుమార్ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిధులతో ఈ పథకాల డబ్బులతో ప్రజా తీర్పుని ప్రలోభాలకి గురి చేయదు. మీరు జనవరిలో వేయాల్సిన డబ్బులు ఆసరా అప్పుడు ఎందుకు వేయలేదు? చేయూత మరి ఫిబ్రవరిలో వేయాల్సినటువంటి విద్యా దీవెన, కళ్యాణమస్తు అవి అప్పుడు ఎందుకని వేయలేదు? రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 1,200 కోట్లు అప్పుడు ఎందుకని వేయలేదు? మార్చిలో షెడ్యూల్ రాకముందు వేయాల్సిన డబ్బులు ఈ బటన్లు ఎప్పుడు నొక్కారు? ఆ నిధులు మీరు ఎప్పుడు వేస్తున్నారు? సీరియస్ అయింది. ఇప్పుడు ఇవాళ జవహర్ రెడ్డి వేళ్లతో జగన్మోహన్ రెడ్డి కళ్ళు పొడుస్తోంది ఈసీ. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఏ జవహర్ రెడ్డి అయితే తనని గెలిపిస్తాడని జగన్మోహన్ రెడ్డి సిఎస్ చేశారో అతని వేళ్లతోనే జగన్ కళ్ళు పొడుస్తున్నారు అన్నమాట. దేవుడి స్క్రిప్ట్. ఏది ఈయనకన్నా 6 సీనియర్ అధికారులు వాళ్ళందరినీ కాదని జవహర్ రెడ్డిని సిఎస్ చేశారు. ఆయన ఏదో ఒడ్డున పడేస్తాడంటే పాపం చేశాడు, చాలా తాపత్రయపడ్డాడు. ఏది హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఒకరోజు వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఒక్కరోజు సస్పెండ్ చేసిందనమాట. 10వ తారీఖు మీరు వేసుకోండి కావాలంటే డబ్బులు, 11, 12 మాత్రం వేయొద్దు, ఎందుకంటే 13వ తారీఖు ఎన్నికలు కాబట్టి 2 రోజులు వేయటం అది తప్పు అంటూ హైకోర్టు పాపం వెసులుబాటు ఒకరోజు ఇచ్చింది, 24 గంటలు. వెంటనే వీళ్ళు ఏం చేశారు? గురువారం ఇక నైట్ అవుట్, ఏది నిద్రపోల, ఇక వరుస పెట్టి ఇక లెటర్స్ రాయటము, మెయిల్స్ సిద్ధం చేయటము, ఇక బటన్ నొక్కేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇంకా ఈసీతో సంబంధం లేదు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం నొక్కేయమన్నాడు. నొక్కేద్దాం అనుకున్నది కాస్త ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిసింది. వెంటనే ఫోన్లో ఉత్తర్వులు, మౌఖిక ఆదేశాలు. పొరపాటును కూడా మీరు ఎన్నికల సంఘంతో పెట్టుకుంటే కష్టం, మీరు ఐఏఎస్లుగా ఉండండి, ఐఆర్ఎస్లుగా బిహేవ్ చేయొద్దు అని సీరియస్ అయిన పరిస్థితుల్లో ఇక జవహర్ రెడ్డి అర్ధరాత్రి 1 గంటకి ఒక మెయిల్ పంపారు. ఏంటి? హైకోర్టు ఆదేశాలు ఇవి, సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇలా ఉన్నాయి, మమ్మల్ని వేసుకోమన్నారు, 24 గంటల్లో మేము డబ్బులు సిద్ధం చేస్తున్నాం, మీ అనుమతి అడుగుతున్నామని పంపిస్తే వెంటనే తెల్లారుజామున వెళ్ళిపోయారు. ఎవరు? వాళ్ళ నైట్ అవుట్ అని చెప్పారు కదా, మార్నింగ్ 5, 6 రావత్తు సత్యనారాయణ ఫైనాన్స్ ఆర్థిక శాఖకి అంత డబ్బు సిద్ధం చేస్తున్నారు, 14,000 కోట్లు వేసేద్దామని. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీరియస్ అయిన పరిస్థితి. ఏంటి? వెంటనే ఆయన దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది సిఈసి నుంచి. ఏమని? అసలు ఈ నిధులు ఎప్పటివి? మీరు ఈ నిధులు ఈ మధ్య వచ్చాయా? 14,000 కోట్లు మీకు వచ్చినటువంటి నిధులు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వచ్చాయి? ఆర్బీఐ ఇచ్చిందా? నాబార్డ్ ఇచ్చిందా? లేదు మీకు వరల్డ్ బ్యాంక్ ఇంకేమైనా లోన్లు ఏమన్నా తీసుకున్నారా? లేకపోతే భూములు ఏమన్నా తాకట్టు పెడితే వచ్చిన నిధులా? ఎస్బీఐ నుంచి ఎంత నిధులు వచ్చాయంటూ నాకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కూడా సిద్ధం చేసినది.
అప్పుడు వెంటనే ఈ ఆదేశాలు చూపించారు కదా, ఈ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చింది 24 అవర్స్లో వేసేయమంది అన్న దాంట్లో కొంతమంది వాళ్ళు ఏం చేశారు, డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల మీద నీకు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళితే అక్కడ జరుగుతోంది విచారణ. అప్పుడు సిఈసి ఏం చేశారు, మళ్ళీ ఇంకొక మెయిల్ పంపారు. ఏమని, బటన్లు ఎప్పుడు నొక్కారు. ఇప్పుడు మనం అనుకున్న స్కీములు ఉన్నాయి కదా, ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ఎన్నో తారీఖు బటన్ నొక్కారు, జనవరి 26. డబ్బులు లేకుండా నొక్కారా బటన్? బటన్ నొక్కారంటే డబ్బులు ఉన్నట్టే కదా, డబ్బులు ఉంటేనే కదా బటన్ నొక్కేది. మరి డబ్బులుండి బటన్ నొక్కిన తర్వాత 24 గంటల్లో పడాలి కదా, కనీసం 48 గంటల్లో వేయాలి కదా. జనవరిలో వేయాల్సినటువంటి ఆ డబ్బులు ఎందుకు ఆపారు? ఫిబ్రవరిలో ఈ స్కీమ్ చేయూత వేయాల్సిన డబ్బులు ఎందుకు ఆపారు? మార్చిలో వేయాల్సిన డబ్బులు, అంటే ఇవన్నీ షెడ్యూల్ రాకముందు నొక్కిన బటన్లు కదా, అప్పుడు వేయాల్సినవి ఎందుకని ఆపారు, ఎంతెంత ఆపారు, ఈ వివరాలన్నీ పంపమని లెటర్ పంపారు. ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. దానికి మళ్ళా రావత్తు, సత్యనారాయణ, లేకపోతే ఈయనెవరు, జవహర్ రెడ్డి గారు కింద మీద పడి మళ్ళీ రిప్లై రాసి మళ్ళీ పంపించారు. సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు. ఏమని? కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ అయిన మరుసటి రోజు వేయండి. డివిజన్ బెంచ్ కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల మీద డివిజన్ బెంచ్ మళ్ళా అప్పీళ్ళు వెళ్ళారు, రివ్యూ జరిగింది అంటూ సిఈసి ఏమన్నారు, మిమ్మల్ని మేమేం ఆపమంటలేదు, పథకాల తాలూకు నిధులు ఆపాల్సిన పని లేదు, ఇది ఎవరు ఆపేది కూడా కాదు. కాకపోతే ఎన్నికలకి పోలింగ్ నాడేస్తా, పోలింగ్ ముందు రోజు వేస్తా అంటే అందులో కుతంత్రం ఉంది అంటూ ఏమన్నారు, పోలింగ్ అయిన మరుసటి రోజు వేసేసాయి. పోలింగ్ ఎప్పుడు? మే 13వ తారీఖు. 14 వేసేసేయండి. 13వ తారీఖు సాయంత్రం 6తో అయిపోద్ది పోలింగ్, అప్పుడు వేసేసేయండిగా అనేసరికి అదేంటి ఎలక్కాయ చూసావా? సార్ తెలుసా ఎలక్కాయ? ఎలక్కాయ అంటే కూడా మళ్ళీ అది పండుది కాదు, పచ్చి ఎలక్కాయ తెలుసా? అది గనక గొంతుకు అడ్డపడింది అనుకో, పచ్చి ఎలక్కాయ. ఇప్పుడు ఎవరి గొంతుకు అడ్డుపడింది అంటావు? జగన్మోహన్ రెడ్డి గొంతుకు అడ్డుపడిందా? జవహర్ రెడ్డి గొంతుకు అడ్డుపడిందా? జవహర్ రెడ్డి వేళ్లతో జగన్మోహన్ రెడ్డి కళ్ళు పొడిచిందా ఈసీ అనగానే నాకేం గుర్తొస్తుంది? శుక్రాచార్యుడిది గుర్తొస్తుంది. బలిచక్రవర్తి అంటే ఇట్లాగే దానం చేస్తున్నాడు. దానం చేస్తున్నప్పుడు బలిచక్రవర్తి ఏం చేశాడు, ఆ వామన అవతారం ఉంది కదా, వామనుడు 3 అడుగులో ఏదో అడుగుతాడు కదా, ఆ దానం చేసేటప్పుడు ఆయనకి ఇష్టం లేదు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఆ పని ఆయన ఇక్కడ ఈ చేతి వేళ్లల్లో ఒక పురుగల్లే చేరి ఆ నీళ్లు దానం చేసేటప్పుడు మనం కుడి చేతిలో నీళ్ళు ఇట్లా దానం చేస్తారు కదా, ఏదో తిల్లలు నువ్వులు ఇవన్నీ వేసి దానం చేస్తూ ఉన్నది. ఇంట్లో అట్లా నీళ్లు పోస్తున్నాడు బలిచక్రవర్తి వామనుడి చేతిలో. అప్పుడు ఆ ఏళ్ల సందుల్లో నీళ్లు వామనుడి చేతుల్లో పడకుండా ఒక పురుగు అడ్డం పడింది. అప్పుడు వామనుడు మహావిష్ణువు ఏం చేశాడు, ఆయన ఇదేదో అడ్డం పడుతుందని చెప్పి దర్భతో ఆ పురుగును పొడుస్తాడు. ఆ పురుగు కళ్ళు పోతాయి, శుక్రాచార్యుడి కళ్ళు పోయినాయి అన్నమాట. అట్లా అది గుర్తొస్తుంది మనకేది, ఇక్కడ ఎవరు అడ్డం పడాలని చూశారో వాళ్ళ కళ్ళు పొడి చేసినట్టుగా. జవహర్ రెడ్డి వేళ్లతో జగన్మోహన్ రెడ్డి కళ్ళు పొడిచింది ఈసీ అంటే ఈసీ వామనావతారం. కేంద్ర ఎన్నికల సంఘం వామనావతారం నీకు కనపడుతోంది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది అనమాట. సో ఇప్పుడు ఈ మే 13వ తారీఖున ఎవరు ఏంటి అనేది అయితే మనకి తెలిసిపోతుంది అంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.